రక్తస్రావ రోగం లేని స్త్రీ గురించి ఆలోచిస్తే ఆమె విశ్వాసం గొప్పదని చెప్పి యేసయ్య చెప్తున్నారు కదా. ఆమె బలవంతంగా ఆమె ఆరోగ్యాన్ని తెచ్చుకుంది. చాలా ఫోర్స్ఫుల్ గా దేవుని దగ్గర తెచ్చుకుంది. ఆమె ఎలాగంటే ఫోర్స్ఫుల్ గా జనాలను గింటుకుంటూ తోసుకుంటూ వెళ్ళి యేసయ్యని పట్టుకుంది. అంటే యేసయ్య అంటే ఆరోగ్యం, యేసయ్య అంటే జీవం, సమృద్ధి అయిన జీవం అంటే యేసయ్య. యేసయ్య దగ్గరికి ఆమె అనేక మంది అడ్డుపడి తోసేస్తున్నా సరే బలహీనరాలైన ఒక ఉమెన్, స్త్రీ అయి ఉండి ఆమె ఎలా వెళ్ళిందంటే చాలా కష్టపడి తోసుకుంటూ బలం తెచ్చుకుని వెళ్ళి ఆ యొక్క చెంగును ముట్టుకుని బాగైంది. హల్లెలూయా. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు రోగంతో ఉండి అక్కడే ఉండిపోకండి. యేసయ్యను పట్టుకోవడానికి, యేసయ్యను రీచ్ అవ్వడానికి మీ ఆత్మతో, మీ మనసుతో ప్రార్థనలు ఎదగండి. వాక్యం వినండి, ఆ వాక్యాన్ని పట్టుకోండి. ప్రభా నువ్వు స్వస్థపరుస్తావని నమ్మకాన్ని విడవకండి. బాగు చేస్తాడని నమ్మకంతో మీరు ముందుకెళ్ళండి. మీరు తోసుకుంటూ వెళ్ళండి. మిమ్మల్ని పరిస్థితులు ఆపుతుంటే వాటి ఆ పరిస్థితులు తోసుకుంటూ ప్రభుని ముట్టుకోండి. ప్రభుని నీ చెయ్యి కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన వస్త్రం నీ యొక్క చేతి కోసం ఎదురు చూస్తున్నాడు అని చెప్పి మర్చిపోద్దు. గాడ్ బ్లెస్. నేను గొప్పగా దేవుడు నిన్ను ఆశీర్దిస్తున్నాడు, గొప్పగా దీవిస్తున్నాడు. ఈ రోజు స్వస్థత పొందుతున్నావు యేసు నామములో. ఆమేన్.